వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండలోని కుడా గ్రౌండ్లో మహాశివరాత్రి సందర్భంగా ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సాంస్కృతిక ఆధ్యాత్మిక సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను వరంగల్ పట్టణంలో ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ రాకేష్ రెడ్డి, ఎన్ఐటి ప్రొఫెసర్ పాండురంగారావు, అదేవిధంగా జర్నలిస్టు పల్లెరాములు ఆవిష్కరించారు. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే వరంగల్ నగరంలోని గ్రాండ్ గాయత్రి అనే హోటల్లో ఆ హోటల్ లిఫ్ట్ కింద ఇరుక్కుని ఓ వ్యక్తికి గాయాలైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా హోటల్కి సంబంధించిన మరమ్మతుల్లో భాగంగా మరమ్మతులు చేస్తున్న క్రమంలో ఈ లిఫ్ట్ ఒకసారి కిందికి రావడంతో ఆ వ్యక్తి అందులో ఇరుక్కుపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో ఇంతజార్ గాని పోలీసులు, అదేవిధంగా ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని అతన్ని డ్రిల్లింగ్ ద్వారా ఆ లిఫ్ట్ అంతా కూడా తొలగించి అతన్ని బయటికి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రమాదంలో ఆ లిఫ్ట్ రిపేర్ చేసేటువంటి వ్యక్తి అంజికి గాయాలయ్యాయి, కుడికాలు కూడా విరిగిపోయినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అతన్ని వెంటనే ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఎదుట మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా ప్రొటెక్షన్ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యురాలు వంజం కేశ అలియాస్ జిన్ని లొంగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనారోగ్య కారణాల వల్ల ఆమె లొంగిపోయినట్లుగా, ఆమె పేరిట 4 లక్షల రివార్డు ఉన్నట్టుగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా తెలిపారు.